జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఈ నెల 4వ తేదీన మిస్సింగ్ కేసు నమోదైందని, అందులో భాగంగా కిడ్నాప్ అండ్ మర్డర్ జరిగిందని బాలనగర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే ఆల్విన్ కాలనీ వాసి వెంకట అప్పన్నారెడ్డి మేఘా ఇంజనీరింగ్ కాలేజీలో ఏజీఎంగా పనిచేస్తాడు. కాకినాడ షిప్ యార్డ్లో గతంలో బిజినెస్ చేసేవాడిని ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి బిజినెస్ చేసిన క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో తేడా వచ్చిందని, బిజినెస్ ఆర్థిక లావాదేవీల్లో భాగంగా ద్వారకానాథ్ రెడ్డి 30 లక్షలు ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నారని డీసీపీ తెలిపారు. ఈ నెల 6వ తేదీన డబ్బులు ఇవ్వాల్సి ఉందని, కానీ ద్వారకారెడ్డి ఇవ్వకుండా కనిపించకుండా తిరుగుతున్నాడని, వెంకట అప్పన్నారెడ్డి ద్వారకారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల విషయంలో మాట్లాడటం జరిగిందని, డబ్బులు ఇవ్వకుండా ఉండాలని భావించిన ద్వారకారెడ్డి 5 వ్యక్తులను కిడ్నాప్ చేయడానికి మాట్లాడుకున్నాడని పోలీసులు తెలిపారు. 5 నిందితులు వైఎస్ఆర్ కడప జిల్లా వాసులుగా గుర్తించినట్లు వెల్లడించారు. పక్కా రెక్కి నిర్వహించి కిడ్నాప్ చేయాలని స్కెచ్ వేశారంటూ తెలిపారు. వెంకటప్పన్నారెడ్డి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడ్డగించి మత్తిచ్చి బీచ్పల్లి వద్ద కృష్ణానదిలో పడేసినట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో మృతదేహాన్ని గుర్తించామని, 100 సీసీ కెమెరాలు, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేసినట్లు బాలనగర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం A1 ద్వారకారెడ్డి పరారీలో ఉన్నారని, నిందితులు కస్టడీలో తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు బాలనగర్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాసెస్ లో ద్వారకానాథ్ రెడ్డి డబ్బులు ఎట్లయినా ఇవ్వకుండా తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మనిషిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక 5గురిని ఎంగేజ్ చేసుకోవడం. వాళ్ళందరూ కూడా కడప జిల్లా చెందిన వాళ్ళు, వైఎస్ఆర్ జిల్లా కడప డిస్టిక్. వాళ్ళందరినీ 5గురిని ఎంగేజ్ చేసుకొని ముందే ఈ ఇన్సిడెంట్ కావడానికి ఒక 15 డేస్ బిఫోరే వచ్చి వీళ్ళు రెక్కీ చేసుకోవడం. 15 డేస్ బ్యాకే వాళ్ళకి అవకాశం కుదిరితే ఆ రోజే కిడ్నాప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే ఆ రోజు వాళ్ళకి వీలు పడలేదు. తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి ఇక్కడ 4th ఒక కారులో అతను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నటువంటి టైం చూసుకొని సుమారు 7 గంటల ప్రాంతంలో అడ్డగించి అతని బైక్ పక్కబడేసి ఆ కారులో ఇతన్ని కిడ్నాప్ చేసుకొని మత్తు క్లోరోఫామ్ లాంటి ఒక మత్తుని అతనికి ఇచ్చి ఆ కారులో తీసుకొని కంటిన్యూగా ఇక్కడి నుంచి మన ఓవరాల్ మీద నుంచి కృష్ణా రివర్ బీచ్పల్లిలో ఉన్నటువంటి కృష్ణా బ్రిడ్జ్ మీద నీళ్ళలో పడేయడం జరుగుతున్నది. కృష్ణా రివర్లో కాళ్ళు చేతులు కట్టేసి అందులో పడేయడం జరుగుతుంది. దాని మీద మనం ఈ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనకు కంప్లైంట్ ఇచ్చారో, ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఇక్కడ సీసీ ఫుటేజ్ చూసుకుంటూ ఆ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే రూట్లో చూసుకుంటే ఆ వెహికల్ రావడం, ఆ బైక్ అక్కడ పడేసుకోవడము, తర్వాత డిసిజన్ నెంబరు. అప్పటికే ద్వారకానాథ్ రెడ్డి మీద వాళ్ళకి కొంచెం స్ట్రగుల్స్ జరుగుతున్నాయి కాబట్టి, డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా, ఇవన్నీ అనుమానంతో వాళ్ళ నెంబర్ వీళ్ళ నెంబర్లు కూడా మనం ట్రాక్ చేసుకుంటూ పోవడము. అక్కడ మనకి ఆ కొత్తకోటలో, వనపర్తి జిల్లా కొత్తకోటలో మనకి అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అంటే అందులో అమౌంట్ స్పెండ్ చేయడము. దాని తర్వాత ద్వారకానాథ్ రెడ్డి సుమారుగా 28 lakhs ఈ వెంకటప్పారెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం. వెళ్ళిపోయిన తర్వాత పోయి తిరుపతిలో సెటిల్ అవ్వడం. ఆ తర్వాత ఈ వెంకటప్పారెడ్డి అతను అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో పోయి అక్కడ మాట్లాడి నెగోషియేట్ చేసి తర్వాత కొన్ని చెక్స్ ఇవ్వడం జరుగుతున్నది తిరుపతిలో. ఆ చెక్స్ ప్రకారము ఈ నెల 6వ తారీఖు 4వ తారీఖు నైట్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు కావడము. ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగద్గిరిగుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా ఆ మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం, కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో 4వ తారీఖు వచ్చేటువంటి కంప్లైంట్ ఆధారంగా కోయ వెంకటప్పారెడ్డి, వెంకటప్పన్నారెడ్డి 54 years ఉండే ఇతనికి. ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంగా పనిచేస్తున్నాడు.
ఉండటము జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా, ఏపీ స్టేట్. ఇతను గతంలో 21, 22 ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము. ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్ లో లాస్ రావటము. ఫస్ట్ మనం 24 రోజులు రిమాండ్ చేయాలి కాబట్టి చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మొత్తం డాటా, వీళ్ళంతా కూడా మన జిల్లాగా మన ప్రాంతం కాదు కాబట్టి అక్కడి నుంచి కూడా ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం.